మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు ధ్యానిద్దాం. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. ఇక్కడ 10 మంది కన్యకలంట ప్రభువుని ఎదుర్కొందాం, ప్రభు చెంతకి చేరదాం, ప్రభు యొక్క కార్యాల్లో పాలు పంచుకుందాం, ప్రభుతో కలిసి సహవాసం చేద్దాం, ప్రభుతో కలిసి జీవించాలి అని చెప్పి ఆసక్తి కలిగి వస్తున్నారంట. బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు, 10 మంది కన్యకలు అక్కడికి చేరారు. ఆ 10 మంది కన్యకల్లో బుద్ధి కలిగిన వారు 5 మంది, బుద్ధి లేని వారు 5 మంది. ఈరోజు క్రైస్తవ జీవితంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు దగ్గరికే వచ్చావు, ప్రభువునే ఎదుర్కోవాలనుకున్నాం, ప్రభువునే చూడాలనుకుంటున్నాం, ప్రభు సన్నిధిలో జీవించాలనుకుంటున్నాం, ప్రభుతో సహవాసం చేయాలనే ఆశ అయితే ఉంది. కానీ బుద్ధి కలిగి వస్తున్నావా, బుద్ధి లేకుండా వస్తున్నావా? బుద్ధి కలిగిన వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, బుద్ధి లేని వారి ప్రవర్తన ఎలా ఉంటుందో మనం సామెతల్లో చక్కగా చూడొచ్చు. బుద్ధి లేని వానికంట వీపునకు బెత్తమే తగును. ఆ బుద్ధి లేని వాడు ఉన్నట్లయితే బుద్ధి లేని వారికి గద్దింపులు, ఆ విధంగా గద్దిస్తే కానీ అతనికి అర్థం కాదు. కానీ బుద్ధిమంతులైతే ఒక మాట మాట్లాడితే జ్ఞానాభివృద్ధి పొందుకుంటారు. బుద్ధి లేని వారి యొక్క జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఎన్నిసార్లు గద్దించినా లోబడిని వాడు హఠాత్తుగా నాశనమగును అని వాక్యము సెలవిస్తుంది. ఎన్నిసార్లు గద్దించినా లోబడిని వాడు, ఆ బుద్ధి లేని వాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడంట, హఠాత్తుగా కనపడకుండా పోతాడంట. కానీ జ్ఞానవంతుల ఇల్లు అంతకంతకి తేజరెళ్తుంది. ఆ బుద్ధి కలిగిన వారి యొక్క జీవితాలు అంతకంతకి అభివృద్ధి పొందుతాయి, అంతకంతకి ఆశీర్వదించబడతాయి. ఆ బుద్ధి కలిగిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ఒక మాట చెప్తే వెంటనే లోబడే తత్వం కలిగి ఉంటారు. బుద్ధి లేని వాడికి ఒక మాట చెప్పడం కాదు, గద్దించినా వాడు లోపడ్డంట, వాడు నాశన మార్గాన్నే ఎన్నుకొనున్నాడంట. ఈరోజు ప్రభు చెంతకి వస్తున్న మీ అందరి జీవితాల్లో దేవుడు ప్రశ్నిస్తున్న ఒక్కటే మాట, బుద్ధి కలిగిన వ్యక్తిగా వస్తున్నావా, బుద్ధి లేకుండా వస్తున్నావా? బుద్ధి లేకుండా వస్తే ఎన్నిసార్లు దేవుని వాక్యము నీకు సెలవిచ్చిన వాక్యాన్ని ప్రకారమును జీవించుకో. వినడానికి వింటావు కానీ వాక్యము, తర్వాత నీ జీవితమే, నీ బ్రతుకే. నువ్వు మార్పు చెందవు, నువ్వు నాశన మార్గాన్నే ఎన్నుకొనున్నావు. నీ బుద్ధిని మార్చుకోలేవు, నీ మార్గాన్ని సరిచేసుకోలేవు, దేవునికి అనుగుణంగా జీవించలేవు. ఇది మూర్ఖమైన లక్షణాలు. కానీ బుద్ధి కలిగిన వారు వాక్యాన్ని వింటారు, జ్ఞానాభివృద్ధి పొందుకుంటారు, అంతకంతకి వాక్యానుసారంగా జీవిస్తారు. వారి జీవితాల్లో ఆశీర్వాదం ఉంటుంది, వారి కుటుంబ జీవితంలో ఆశీర్వాదం చూస్తారు. కనుక ప్రభువుని ఎదుర్కోవడానికి వస్తున్నాం. మీ అందరూ ప్రభువుని కలవాలి, ప్రభు మాట వినాలి, ప్రభుతో సహవాసం చేయాలి, ప్రభు చెంతకి చేరాలి అని వస్తున్నట్లయితే ఆయన ఆశీర్వాదం పొందుకోవాలా, ఆయన దీవెన పొందుకోవాలా. ప్రభు దీవెన పొందుకోవాలని వస్తున్నట్లయితే బుద్ధి కలిగి వస్తున్నావా, బుద్ధి లేకుండా వస్తున్నావా? బుద్ధి లేకుండా సంవత్సరాలు వచ్చిన నీ బ్రతుకులో ఏ మార్పు నువ్వు చూడవు. బుద్ధి కలిగిన విధంగా వస్తే మీలో ఉండాల్సిన, ఆత్మీయులందరిలో ఉండాల్సిన ఒక శ్రేష్టమైన గుణము ఏమిటి అంటే దేవుని వాక్కుకి లోబడే లక్షణం. బుద్ధిహీనుడు మాటను తిరస్కరిస్తాడు, వినడు. పైకి చూస్తే 10 మంది కన్యకలే, పైకి చూస్తే అందరూ బాగున్నారు, పైకి చూస్తే అంతా కూడా ఒకటేగా అనిపిస్తుంది. కానీ అంతరంగంలో స్వభావము బుద్ధి లేకుండా కొన్ని ఉన్నాయి, బుద్ధి కలిగి కొన్ని హృదయ స్వభావాలను చూస్తున్నాం. బుద్ధి లేకుండా రావద్దు. బ్రతుకుని మార్చుకోవడానికి ప్రభువుని ఆశ్రయించండి. బ్రతుకులో శ్రేష్టతను కనపరచడానికే ఈ ప్రభు చెంతకి రండి. దేవుని యొక్క మార్గంలో మీరు నడిచేదానికి, అన్ని విషయాల్లో కూడా ప్రభుని సంతోషపడడానికి ప్రభు చెంతకి రండి. అంతేకాని బుద్ధిహీనులుగా రావద్దు. ఈ బుద్ధిహీనత కలిగిన వారి విషయంలో దేవునికి దుఃఖము కలుగజేస్తారు, దైవజనులకి దుఃఖము కలుగజేస్తారు. వాక్యముతో నన్ను శుద్ధి
కడిగి